కాఫీలు టీలు పెట్టించినాడు తోపాలని తెలీదా? వదిలేసింది వెళ్ళిపోయింది. ఏ వీధికి వెళ్ళిపోయిందో అసలు ఈ పిల్లకి ఏమీ తెలియట్లేదమ్మా. చెప్పపోతేనేమో చేయట్లేదు, చెప్తేనేమో కోపాలు వస్తున్నాయి, ఫోనుల్లో వెళ్ళిపోతున్నాయి జిల్లాలు దాటి. అత్తగారు బాధించేస్తుందని అసలు బాబోయ్. ఓపెన్ తర్వాత ఓపెన్ కోడలా. అత్తయ్య గారు ఎక్కడికి వెళ్ళా అలా గెంతుకుంటూ వస్తున్నా? మీకు విషయం చెప్పాలి. ఎక్కడికి వెళ్ళావే ఆయాసపడుతున్నావు కూడాను? అది మన వీధి చివర ఆ చివర ఉంది కదా, అక్కడ గుడి దగ్గర ఉంది కదా అమ్మవారి గుడి. అమ్మవారి గుడిని చూసారా? అక్కడ స్వామీజీ ఎవరు వచ్చారు అత్తయ్య గారు. స్వామీజీ వస్తే వెళ్ళావా ఏంటి నువ్వు? అలా వెళ్ళకూడదు స్వామీజీ దగ్గరికి. ఎవరిని అడిగి వెళ్ళు? అసలు మీరు చెప్పేది చెప్పు, తర్వాత ఏంటి చెప్పు. స్వామీజీ దగ్గరికి వెళ్ళాను. ఒక ఆవిడ వచ్చి స్వామి నాకు మనశ్శాంతి లేదు, సుఖశాంతులు ఉండాలంటే ఏం చెయ్యాలి అని అడిగింది. అంటే ఏం చెప్పారు అంటే ఇంకా మళ్ళీ అడిగింది ఆవిడ, కామక్రోధ లోభాలు వదిలేస్తే సరిపోతుందా స్వామి, సుఖశాంతులు దొరుకుతాయా అని అడిగింది. కామక్రోధాలు వదిలితే సరిపోదు, ఇంకా ఉన్నాయి వదిలేవి. ఇంకేంటి చెప్పనా? నీకు కోపం వస్తుందేమో. ఏంటో, సెల్ ఫోన్ వదిలేసావనుకో అప్పుడు సుఖశాంతి వస్తుంది. కామక్రోధాలు వదులుకోక్కర్లేదు వయసులో ఉండగా. వావ్, స్వామీజీ కూడా ఇలాగే చెప్పాడు అత్తయ్య గారు. నిజం? అవునా? అయితే మీరు కూడా స్వామీజీ చెప్పండి, మనకు బోల్డెన్ డబ్బులు వస్తాయి. అప్పుడు కానీ చెప్పుతో కొట్టరు ఇంట్లో వాళ్ళు విధిలో వాళ్ళు. ఎందుకు అత్తయ్య గారు? ఎందుకేమిటి? ఇంచక్కా చెప్తున్నారు కదా మీరు కూడాను. అవునా? ఇంచక్కా చెప్పానా? స్వామీజీ చెప్పారు కదా, మీరు అలాగే చెప్తున్నారు కదా, ఇంచక్కా మీరు కూడా పెట్టచ్చు కదా. అవునా? డబ్బులు కూడా వస్తాయి మనకి. నీ డబ్బులు మండిపోను, డబ్బులు కాదు డబ్బులు వస్తాయి. ఏం రావత్తయ్య గారు? చలే చచ్చిపోతున్నాను నేను. ఉండు. అయ్యి బాబోయ్, ఏంటో వినరు ఇవిడ. డబ్బులు వచ్చి మార్గం ఎంత చెప్పినా వినరు. చిచ్చి